హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది విత్ మెజర్మెంట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చూపిస్తున్న విధంగా కనుక మీరు కనుక కట్ చేసుకున్నట్లయితే డ్రెస్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇవి వచ్చేసి 2 డ్రెస్సెస్ అండి. 2 డ్రెస్సెస్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనకి రెడీమేడ్ టాప్ అయితే మనకి మెజర్మెంట్ కోసం ఇచ్చారు. ఈ యొక్క మెజర్మెంట్ టాప్తో మనము మెజర్మెంట్స్ అనేది తీసుకొని ఇప్పుడు డ్రెస్ కటింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఓకే, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. అదేవిధంగా వెస్ట్ లూజ్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. అంటే మనకి 27 ఇంచెస్ అనేది ఈ విధంగా మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా కింది వైపు కట్ లూజ్ కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. కట్ లూజ్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ అంటే 36 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా డ్రెస్ యొక్క పొడవు కూడా ఒకసారి అయితే చూసుకోవాలి. ఈ యొక్క డ్రెస్ యొక్క పొడవు వచ్చేసి మనకి చెక్ చేసుకోవాలన్నమాట. డ్రెస్ పొడవు వచ్చేసి మనకి 37 ఇంచెస్ అనేది ఉందండి. ఇక 37 ఇంచెస్ని కూడా ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము డ్రెస్ కటింగ్ అనేది చేయాలన్నమాట. దానికోసం ఫస్ట్ వచ్చేసి మనము డ్రెస్ యొక్క పొడవు అనేది చూసుకుందాం. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది 34 ఇంచెసే లైనింగ్ క్లాత్ అనేది ఉందండి. ఇది వాళ్ళు తెచ్చుకున్న లైనింగ్ అనమాట. అంటే మనకి 3 ఇంచెస్ అనేది లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి 34 ఇంచెసే లైనింగ్ ఉంటుంది. మిగతా 3 ఇంచెస్ అనేది పైన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము. 5.5 ఇంచెస్ అనేది షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నామండి. అదేవిధంగా నెక్ వచ్చేసి మనము 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక డౌన్ కూడా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నెక్ వైపు మనము 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని అదేవిధంగా కింది వైపున పై వైపున మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్ వైపు పైన ఎంత మార్కింగ్ అయితే పెట్టుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ అయితే కింది వైపున కలుపుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. చంక వైపు వచ్చేసి మనము బాక్స్ షేప్ అయితే డ్రా చేస్తున్నాము. అదేవిధంగా నెక్ సైడ్ కూడా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ నెక్ డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే ఈ విధంగా వీ షేప్ అనేది డ్రా చేస్తున్నానండి. అదేవిధంగా చంక వైపు మనము ఒక 1.5 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ చేసుకొని మనము కట్ లూజ్ వరకు 20 ఇంచెస్ దగ్గర మనము కట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ 20 ఇంచెస్లో హాఫ్కి ఇంకొక మార్కింగ్ వేసుకొని వెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపున +2 అనేది యాడ్ చేసుకొని 11 ఇంచెస్కి మనము కట్స్ కోసం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవటం కోసము మార్కింగ్ అయితే వేసుకొని ఈ యొక్క డ్రాయింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము కలుపుకోవాలండి. ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా మరలా మనము పై వైపున వచ్చేసి మనము ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని కింది వైపు కట్స్ కోసము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ యొక్క లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ కింది వైపున ఒక టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా మనము చంక వైపు కూడా కటింగ్ అనేది చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. అదేవిధంగా నెక్ పాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఈ డ్రెస్సుల్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకొని నెక్ దగ్గర ఈ విధంగా అయితే కట్ చేయాలి. ఇది ఫోల్డింగ్లో ఉందండి, అందుకోసం కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము 2 లేయర్స్ కూడా తీసుకోవాలండి. మనం 2 పార్ట్స్ అనేది తీసుకున్నాం కదా, ఈ 2 లేయర్స్ కూడా మనం ఈ విధంగా తీసేసుకొని
ఫస్ట్ వచ్చేసి రెండు కూడా నీట్గా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ముడతలు లేకుండా ఒకదాని మీద ఒకటి మనము కరెక్ట్గా అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్ అనేది కొంచెం బ్రాడ్గా వచ్చేటట్లుగా మళ్ళీ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనము ఆ యొక్క డ్రాయింగ్ అనేది ఈ కింది వైపు క్లాత్ మీద పడేటట్లుగా మనము రఫైజ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి మనము చంక లోతు అనేది కూడా మార్కింగ్ అయితే వేయాలండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే మనము చంక లోతు కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఈ మార్కింగ్ అనేది రెండో క్లాత్ మీద కూడా పడింది కదా, దీన్ని కూడా మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకొని నెక్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా సెకండ్ లేయర్కి కూడా నెక్ పార్ట్ అనేది కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి 2 డ్రెస్సెస్కి కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ ప్రాసెస్ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము ఒక లేయర్ అయితే ఫోల్డ్ చేసుకున్నామండి. ఫోల్డ్ చేసుకొని నీట్గా అయితే మనము క్లాత్ని అయితే ఈ విధంగా ముడతలు లేకుండా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా అంటే ఇంకో డ్రెస్ పార్ట్ కూడా ఈ యొక్క డ్రెస్ పార్ట్ మీద వేసేసుకొని నీట్గా రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా చూసుకుంటూ మనం ముడతలు అనేది ఉండకూడదండి. ముడతలు లేకుండా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఎంత డీప్ కావాలో చూసుకొని మనం మార్కింగ్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్ అనేది డ్రా చేసి దానిలో నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను అండి. ఇది వచ్చేసి మనకి పాట్ నెక్ టైప్లో అయితే వస్తుందన్నమాట. పాట్ నెక్ లాగా బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేద్దామని ఈ విధంగా పాట్ నెక్ అనేది గీస్తున్నానండి. మీరు ఏ విధంగా కావాలంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకొని మీరు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు డ్రెస్సులు అయినా సరే ఒకేసారి కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ హ్యాండ్ పార్ట్ కోసము మనకి మిగతా ఉన్న క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ రెండు డ్రెస్ క్లాత్ని కూడా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేటట్లుగా ఎల్స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసి దీన్ని స్ట్రైట్గా అయితే కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ 1 లైన్ అనేది డ్రా చేయాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మందంలో మనము లైన్ అయితే డ్రా చేయాలి. డ్రా చేసి దీన్ని స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పొడవు కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ యొక్క హ్యాండ్ పొడవు ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకోవాలండి. ఈ డ్రెస్ యొక్క పొడవు ఎంతైతే ఉందో ఆ పొడవును మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున మరలా మనం స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చంక వైపు డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని దీన్ని కూడా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కింది వైపుకి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం హాఫ్కి అయితే టేప్ని ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసిన దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. షోల్డర్ పై వైపున 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ అన్నిటినీ కూడా మనము ఈ విధంగా కర్వ్ స్కేల్తో కలుపుకోవాలండి. అదేవిధంగా హ్యాండ్ చివరి వైపున 5 ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా హ్యాండ్ డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేయాలి. షోల్డర్ పాయింట్ దగ్గర ఈ విధంగా టక్స్లు అనేది పెట్టాలి. పెట్టేసిన తర్వాత మనము హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఈ చివరి వైపున కూడా టక్స్ అయితే పెట్టుకోవాలండి. లూజ్ అనేది మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక టక్స్ అయితే పెట్టాలి. అదేవిధంగా చంక వైపున కూడా ఇంకో టక్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఒకవైపు క్రాస్ అనేది తీయాలన్నమాట. బ్లౌజెస్కి ఏ విధంగా అయితే మనము క్రాస్ తీస్తామో అదేవిధంగా డ్రెస్కి కూడా ఈ విధంగా ఒకవైపు క్రాస్ అనేది తీయాలి. ఈ విధంగా తీసిస్తే మనకి హ్యాండ్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట.
ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేయాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేయడం కోసం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేస్తున్నాము. వేసి మనము లైనింగ్ క్లాత్ని దీని మీద పెట్టి నీట్గా మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనము కట్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని ఈ యొక్క మిగిలిన క్లాత్లో మనము కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ యొక్క క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ పార్ట్ ఎక్కడైతే సెట్ అవుతుందో చూసుకొని ఈ యొక్క క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోవాలి. ఈ యొక్క లైనింగ్ క్లాత్ని మనం నీట్గా డబుల్ ఫోల్డింగ్ అనేది వేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రాగానే కట్ చేస్తానండి. కుట్టేటప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేస్తాను అనమాట. ఓకే అండి, ఒక డ్రెస్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము సేమ్ ఇదే విధంగా రెండో డ్రెస్ని కూడా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఒకే కస్టమర్ అయితే ఎన్ని డ్రెస్సులు అయినా ఒకేసారి కటింగ్ అయితే చేసేసేయచ్చండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.